వెల్కమ్ టు S4 మీడియా. హ్యాట్రిక్ విజయాలతో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన మోదీ ముచ్చటిగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. విదేశీ అతిథులు, వివిఐపీలు, సెలబ్రిటీలు, వేలాది మంది ప్రజల సమక్షంలో రాష్ట్రపతి భవన్లో కన్నుల పండుగగా ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. మోదీ కేబినెట్ లో 72 మంది ఉన్నారు. వీరి కేబినెట్ ర్యాంక్ 30 మంది ఉంటే సహాయ మంత్రులు స్వతంత్ర హోదాతో సహా 5గురు, సహాయ మంత్రులుగా 36 మంది ప్రమాణం చేశారు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో 43 మందికి 3 సార్లు కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. 39 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మోదీ 3.0 కేబినెట్ లో భారత నలుమూలల నుంచి 24 రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకున్నారు. మొత్తంగా మిత్రపక్షాలకు 11 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఈసారి మోదీ 3.0 కేబినెట్ లో మరో విశేషం ఉంది. 4 ముఖ్యమంత్రులు ఈసారి కేంద్ర కేబినెట్ లో ఉన్నారు. గతంలో మధ్యప్రదేశ్ సీఎం గా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బీహార్ మాజీ సీఎం జితిన్ రామ్ మాంఘీ ఇప్పుడు కేంద్రంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. మోదీ 3.0 కేబినెట్ లో 34 మంది శాసనసభలలో పనిచేసిన వారు, 23 మంది రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన వారు సైతం ఉన్నారు. కేబినెట్ మంత్రుల్లో అగ్రవర్ణాలకు చెందిన వారు 25 మంది ఉన్నారు. ఓబీసీ నుంచి 27, ఎస్సీ నుంచి 10, ఎస్టీ నుంచి 5, మైనార్టీ నుంచి 5 మంది కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. ఈ వేడుకకు టీడీపీ అధినేత, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహా మిత్రపక్షాల అగ్రనేతలంతా హాజరయ్యారు. ఈసారి మిత్రపక్షమైన జనసేనకు చోటు కల్పించలేదు. త్వరలోనే విస్తరణలో పదవి ఇచ్చే అవకాశం ఉంది.